హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నానండి. మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఆగస్టు నెల 22 తారీఖు 2024 అనగా గురువారం. గురువారం నాడు మన మిర్చియార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలు 15,200 బస్తాలు రాసి ఉన్నారండి. 15,200 మిర్చి దిగుమతి బస్తాలు వచ్చి ఏసీవి. అలాగే మన యార్డ్‌కి శాంపిల్స్ పెట్టేవి దాదాపుగా ఒక 60,000-70,000 ఎందుకంటే బాగా తక్కువ పెట్టున్నారు ఇవాళ. నిన్నటి మీద ఇయాల తక్కువ పెట్టున్నారండి. ఒక 60, 50, 60 వరకు పెట్టుంటారు అంటున్నారు అడిగితే. 50-60 అన్నారు. లేదా 70 వరకు ఉంటాయి. అలాగే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికైతే చాలా వరకు అంతా ఎంక్వైరీ చేశానండి. ఏ కొట్టులో చూసినా, ఎక్కడ చూసినా అన్నీ పాతవి 2 సంవత్సరాల కిందటి, 3 సంవత్సరాల కిందటి అన్నీ పాతవే కనబడుతున్నాయి యార్డ్‌లో. మార్కెట్ కూడా పెద్దగా మార్కెట్స్ రేట్లయితే తేడా ఏం లేదు. తక్కువగానే అడుగుతున్నారు మార్కెట్ అయితే. రోజు రోజుకి ఒకలాగా తక్కువగా అడుగుతున్నారు. పెద్దగా డిమాండ్ లేదు. కాకపోతే సేల్స్ కొద్దిగా బాగా జరుగుతుంది. సేల్స్ అయితే జరుగుతుంది కొంతగా. కొన్ని క్వాలిటీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తా. అన్ని క్వాలిటీల గురించి కూడాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం చేయండి. ఒక లైక్ ఒకటి నాకు ఇంపార్టెంట్ విషయం. ఉపయోగపడుద్దని మీ తరపున అదొకటి ఆశిస్తున్నానండి. లైక్ కొట్టడం వల్ల అది కూడా వీడియో కొంతమంది షేర్ అవుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు మిర్చి వేసానికి వచ్చేసరికి కర్నూలు లీడీ చూసా. కర్నూలు లీడీ కూడా చాలా దగ్గర చూస్తే ఎక్కడ చూసినా పాతవి ఎక్కువ కనబడుతున్నాయి. తేజాలు చూసా. తేజాలు పాతవి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి. పాతవి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారండి. దాదాపుగా 50, 150, 160 దాకా జరుగుతున్నాయి తేజాలు పాతవి కూడాను. కొత్తవి కూడా జరుగుతున్నాయి. కొత్త కూడా 190 దాకా చూసా మార్కెట్లో తేజాలు కూడా. ఇంకా చాలా రకాలు చెప్తున్నా. లాస్ట్ లైక్ చేయండి కంపల్సరిగా. అదేవిధంగా తేజ ఈరోజు కర్నూలు ఏడి చూసా 8,500, 9,000, 9,000, 10,000 దాకా వేస్తున్నారు పాతవి. కొత్తవి అయితే మాత్రం 11,000, 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. కొత్తవి అయితే 14, 13, 14 అంటున్నారండి. 13.5 కూడా మనం చూసాను కదా. 13.5, 14 దాకా డీలక్స్లు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 చూసాను. నెంబర్ 5 పాతవి అయితే 7,500, 8,000. ఈ పాతవి తాళ్ళగా అయిపోయినాయి. ఒక దగ్గర 75 రూపాయలు వేశారు అవి. ఇంకొద్ది బాగున్నవి అయితే 8,000, 9,000 చేసి జరిగింది. కొత్తవి అయితే మాత్రం 12,000, 12,500, 13,000 దాకా మార్కెట్ చేస్తున్నారు. 1,330 రూపాయలు కూడా జరుగుతున్నాయి. ఇంకో దగ్గర చూసా అవైతే బూజు పట్టి అసలు ఎవరు అడగట్లా. నెంబర్ 5 అయితే అది అడిగాను. వాళ్ళు అడిగితే ఏమన్నారంటే ఆ మిర్చి నాందేడ్ నెంబర్ 5 అన్నారు. అదేంటంటే నాందేడ్ నెంబర్ 5 ఎర్రగుంటే నల్లగా అయిపోయినాయి అంటే నీళ్లు తడిసిపోయి ఉన్నప్పుడు తడిగా వర్షాలు పడేటప్పుడు పెట్టేశారు లోపల, ఎందుకు అలాగ అయిపోయినాయి అన్నారనమాట. నెంబర్ 5 అయితే మాత్రం 130 లోపు జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బ్యాడ్గా ఈ మిర్చి వచ్చేసరికి కూడా ఇవి కూడా 11, 12,000 మార్కెట్ చేస్తున్నారు. పాతవి కూడా ఒక దగ్గర చూసానండి. సువర్ణ బ్యాడ్గా అయితే 90 రూపాయలు, 100 రూపాయలు అడిగారు మార్కెట్లో. డిమాండ్ అలా ఉంది మార్కెట్. నెక్స్ట్ అలాగే 341 ఇస్తానికి వచ్చేసరికి 341 పాతవి 100 రూపాయలు కూడా వేస్తున్నారు. 90, 100, 110, 120 వేస్తున్నారు. 341 కొత్తవి అయితే మాత్రం 12, 13, 14,000 ఎక్కువ మార్కెట్ చేస్తున్నారు. ఇంకా డైలక్స్ అయితే 15, 15.5 దాకా మార్కెట్ ఉంది 341 ఇస్తానికి వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా 5531 సింగండి బ్యాడ్గా, 355 బ్యాడ్గా ఈ సింగండి బ్యాడ్గలు అన్నీ పాతవి బిఎఫ్లే కనబడుతున్నాయి. ఎక్కువ 90, 100, 110 ఈ రేంజ్లో. 110 లేదు, 90, 80, 90, 100 ఈ రేంజ్లో మార్కెట్ నడుస్తుంది. సింగండి బ్యాడ్గా పాతవైతే 105 రూపాయలు వేశారు. 355 బ్యాడ్గా పాతవైతే 100 రూపాయలు వేశారండి. 5531 సింగండి బ్యాడ్గా అయితే 100, 95 రూపాయలు చేసి మార్కెట్ జరుగుతున్నాయి. కొత్తవి అయితే అంతగా మార్కెట్లో కనబడలేదు. కొత్తవి ఉన్నా కానీ అవి కూడా 100 నుంచి 120 లోపే జరుగుతున్నాయి. 3 క్వాలిటీలు కూడాను 100, 120 రూపాయలు టాప్ మార్కెట్ నడుస్తుందండి. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వేసానికి వచ్చారు. ఆరుమూరు కూడా చూసాను. ఆరుమూరు 105 రూపాయలు వేశారండి. పాతవి 105 వేశారు. కొత్తవి 120, 125 రూపాయలు జరుగుతుంది. ఆరుమూరు కొత్తవైన పాతవైన. నెక్స్ట్ అలాగే సార్క్ తేజ టాప్ 16.5 దాకా చూసా. 17 అన్నారండి. నేనైతే చూడలే. సన్నంగా తేజ లాగా ఉంటే 16.5. ఎక్కువగా 12, 13, 14 వేస్తున్నారు. ఇంకా బాగుంటే 15, 16 సార్క్ తేజ. నెక్స్ట్ అలాగే జీని 26 ఈ 26 వచ్చరికి ఇవి కూడా అనండి. ఇవి కొత్తవే చూస్తా. పాతవి అయితే కనబడలేదు ఎక్కువ. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు సేల్స్ అవుతాయేమో కానీ పాతవి కనబడలేదు. కొత్తవి అయితే మాత్రం ఎక్కువగా ఇవి కూడా 13, 14 ఆ రేంజ్లో మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. ఇంకా బాగుంటే 15, 16 ఈ రకంలో ఆ రేంజ్లో ఉంది మార్కెట్. ఇప్పుడు ఏంది రోజు చెప్తాను. ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే డైలీ ఎప్పటికప్పుడు మిర్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు రోజుకోలా మారుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు ఒక రేంజ్లో ఉండుద్ది, ఒకరోజు ఒకలా మార్కెట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను అర్థం చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేనైతే ప్రతి కొట్టుకాడికి వెళ్ళి మరి వివరంగా రాసుకొని ఏ క్వాలిటీ ఎంత పడిందో రాసుకున్నాలా మీకు చెప్తున్నా. నిన్న మధ్యాహ్నం నుంచి మీకు వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినా. ఎందుకంటే నిన్న జ్వరం వచ్చి కొద్దిగా నీరసంగా ఉండి ఇంట్లో ఉండిపోయిన రాలేదండి. అందుకనండి ఎక్కువ. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి చూసా. ఇవాళ 115 రూపాయలు వేశారు.
నిన్న మొన్న పెట్టిన కాయలు కొద్దిగా నలుపు ఉంటే ఈరోజు కాయలు ఎర్రగా ఉన్నాయి అన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్లో ఉంది. రూ. 115 వేశారంట. 115, 120, రూ. 130 మధ్యలో మార్కెట్ సంగం మిర్చి నడుస్తుందండి. నెక్స్ట్ అలాగే 100 మిర్చి చూసా. 100 మిర్చి అంటే క్రాసింగ్ చూసానండి. 140, 150 అడుగుతున్నారు. మంచి డీలక్స్ కాయ కానీ కౌంటర్ సేల్ బాగుంటుంది. 140, రూ. 150 మధ్యలో మార్కెట్ నడుస్తుంది అది అయితే. నెక్స్ట్ అలాగే ఇంకా ఎక్కువగా విషయానికి వచ్చేసరికి క్లాసిక్ నెంబర్ 1 కాయలు కూడా 115, 120 వేస్తున్నారు మార్కెట్. అంతకుమించి మార్కెట్ డిమాండ్ చూపిట్లా. క్లాసిక్ మిర్చి ఎక్కువ రూ. 100 వేస్తున్నారండి. అదేవిధంగా నెక్స్ట్ నాందేడ్ నెంబర్ 5 చెప్పాను కదా. నాందేడ్ నెంబర్ 5 అయితే మాత్రం 100, 120, 125 మధ్యలో మార్కెట్ వేస్తారు ఎక్కువ. నాందేడ్ నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి. ఎల్లో మిర్చి నెక్స్ట్ వచ్చి ఎల్లో మిర్చి వచ్చేసరికి ఇవి కూడా 140, 150 ఇవాళ అయితే ఒక దగ్గర చూసాక తాళ్ళలాగా ఉన్నాయి కానీ వీడియో తెలియదు ఏమనుకోవద్దు. 145 వేశారు. 145 అదేంటంటే నేను వేరే ఆయనకి కాయలు చూపించారు. ఆయన అన్నాడు విఎఫ్ అన్నాడు కదా. బిఎఫ్లో ఇంకొక ఆయన బిఎఫ్ఎల్ కాదు, దానికి దీనికి కొద్దిగా తేడా 150 అన్నారు. 145 ఒక దగ్గర వేశారు. 145, 150, 160, 170 దాకా ఎల్లో మిర్చి మార్కెట్ నడుస్తుంది. నెక్స్ట్ అలాగే 2043 చూసా ఎక్కువ 120, 130 నుంచి 140 లోపు మార్కెట్ వేస్తున్నారు డీలక్స్ అయితే. ఇంకో రకము ఫస్ట్ రకం అయితే మాత్రం 100 నుంచి 120 వేస్తున్నారు. రెండో రకము 100 నుంచి 120 వేస్తున్నారు. నెంబర్ 1 క్వాలిటీ అయితే 120 నుంచి 140 మధ్యలో జరుగుతుంది. రూ. 130 కూడా ఈరోజు వీడియో చూసా. 135 కూడా జరిగింది ఈరోజు. 2043 కాయలు బాగున్నాయి, క్లాస్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే బంగారం. ఈ బంగారం వచ్చేసరికి ఎక్కువ ఇవి కూడా 100, 110, 120 ఎక్కువ జరుగుతుంది. బంగారంలో క్రాసింగ్ ఉన్నాయి. అవి అయితే మాత్రం 95, రూ. 100 వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే బంగారంలో మంచి కాయలు అయితే మాత్రం 120 నుంచి 130, 140 దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా. నెక్స్ట్ అలాగే 34 చూసా ఎక్కువ 130, 140 మధ్యలో మార్కెట్ వేస్తున్నారు. డీలక్స్ అయితే కనబడలా. 34 పాతవి అయితే మాత్రం 110, 105 రూపాయల మధ్యలో మార్కెట్ నడుస్తుందండి. పెద్ద డిమాండ్ చూపిట్లా. కాయలు మంచి కాయలు క్వాలిటీ రాలా. నెక్స్ట్ అలాగే సూపర్ 10 చూసా. సూపర్ 10 అయితే పాతవి రూ. 90 అడుగుతున్నారు. 90, 80, 90, 100, 120 రేంజ్లో మార్కెట్ వేస్తున్నారు సూపర్ 10. కొత్తవి అయితే మాత్రం 120 నుంచి 130, 140 ఎక్కువ జరుగుతుంది. ఇంకా డీలక్స్ అయితే 140 నుంచి 150 వరకు, 155 కూడా జరుగుతుంది మార్కెట్ సూపర్ 10 విషయానికి వచ్చరికి. నెక్స్ట్ అలాగే తేజాలు చూసా. తేజ బిఎఫ్లు అయితే సిఎఫ్లు 3 సంవత్సరాల కిందటివి 9000 వేశారు. 3 సంవత్సరాల కింద తేజాలు అప్పుడు డీలక్స్ అండి. అప్పుడు డీలక్స్ అయితే మాత్రం 24, 25,000కి అడిగారంట. అప్పుడు ఆయన ఇవ్వలేదు, ఇంకా లోపల పెట్టారు పెరిగిద్దని. ఇప్పుడు అమ్ముకున్నారు 9,000కి అమ్ముకున్నారు ఆయన. 51 బస్తా 64 బస్తాలు అనుకుంటా. 56 బస్తాలు చిల్లరలే చెప్తున్నా. 9,000కి అమ్ముకున్నారు. అలాగా తేజాలో అంత డిమాండ్ ఉంది. తేజ తాలు అయితే మాత్రం ఎక్కువగా 9500 కలర్ ఉంటే 10,000 మధ్యలో వేస్తున్నారు. సీడ్ రకాల తాలు ఏమైనా కానీ 5,000, 6,000 జరుగుతుంది మార్కెట్. ఎరిపొంటు 6,000 వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే సార్క్ తాలు, నెక్స్ట్ 26 తాలు అయితే 7,500 నుంచి 8,000, 9,000 వేస్తున్నారు. 6-3 తాలు అయితే 8,000, 7,500 నుంచి 8,000 దాకా జరుగుతుంది 6-3 తాలు. ఈ T41 తాలు, T34 తాలు అయితే 6,500 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటుంది 7,000 కూడా జరుగుతుంది 6,000 నుంచి. నెక్స్ట్ అలాగే తేజ చెప్పాను కదా, పాతవి ఆ రేట్ వేసారు. కొత్త వచ్చేసరికి అయితే మాత్రం 13 నుంచి 14, 15 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 15 to 17 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో అయితే మాత్రం మీడియం బెస్ట్లో 15 నుంచి 17 జరుగుతుంది. బెస్ట్లో అయితే మాత్రం 17 నుంచి 18,000 జరుగుతుంది. తేజ 190 విన్నా, 190, 19,000 కూడా వేసారంట విన్నానండి. సాయిదుర్గ వాళ్ళు వేరే కొట్లు ఎక్కడ వేసారంట. అలాగే టాప్ అయితే మాత్రం 180 నుంచి 190 వరకు వేస్తున్నారు తేజాలు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే. లైక్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే.